అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం. ఇది నవరాత్రుల్లో 6వ రోజు ప్రసాదంగా పెడతారు. నేను 3 టీ గ్లాసులు తీసుకున్నాను. ఒక గ్లాస్ పంచదార, ఒక గ్లాస్ ఉప్మా రవ్వ, అర గ్లాసు నెయ్యి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి. అర గ్లాసులోది సగం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుని పక్కకు తీసుకోండి. అదే ప్యాన్లో గ్లాసు ఉప్మా రవ్వను తీసుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోండి. ఎంత వేయిస్తే అంత బాగుంటుంది. అది కూడా పక్కకు తీసుకున్నాక కాచి చల్లార్చిన పాలు గ్లాసు వాటర్ వేసి ఇది మరిగినాక ముందుగా వేయించుకొని ఉప్మా రవ్వను ఇందులో వేసి బాగా కలపండి. సిమ్లో పెట్టి బాగా కలుపుకోండి పొడి పొడిగా అయ్యేంత వరకు. బాగా పూర్తిగా ఉడికింది అన్న తర్వాత మాత్రం గ్లాస్ పంచదార వేయండి. ఇది కూడా ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గించండి. పూర్తిగా ఇవి రెండు కలిసినాక లాస్ట్లో ఇలాచీ పొడి వేసుకోండి. మిగతా నెయ్యి కూడా వేసేసి బాగా కలుపుతుంటే ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకోండి. అంతేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.